మేడ్చల్ జిల్లా కాప్రా మండల పరిధిలోని దమ్మాయిగూడ గణేష్ టెంపుల్ దగ్గరలోని నాలా పక్క భూమి ఆక్రమణకి గురైంది. ఈ విషయం తెలుసుకున్న కాప్రా ఎంఆర్ఓ బైర్రెడ్డి రాజేష్ అధికారులు సందర్శించి అక్రమ నిర్మాణం జరిగిందని నిర్ధారించి పనులు ఆఫ్ చేయించారు. నిర్మాణదారులను హెచ్చరించినా ఉపయోగం లేకుండా పోయింది. అలాగే చర్లపల్లి ఈసీనగర్, పద్మశాలి టౌన్షిప్, సాకేత్ ప్రాంతాలలో కూడా భారీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ వర్కర్, సామాజిక కార్యకర్త గగన్ కుమార్, స్థానికులు మున్సిపల్ ఇరిగేషన్, హైడ్రా అధికారులను డిమాండ్ చేస్తున్నారు. కాప్రా సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు సాగుతుంది. జోరు అది ఎట్లుంటుందంటే ఎంత హ్యాపీగా హాయిగా సాగుతుంది. అక్రమ నిర్మాణాలు కూడా అంత జోరుగా సాగుతున్నాయి. అందుకు నిదర్శనం మన మండల కార్యాలయం కూతబెట్టే దూరంలో ఒక నాలా ప్రవేశిస్తుంది. ఆ నాలా కానుకొని బఫర్ జోన్లో నిర్మాణం జరుగుతుంది. మరి దీనిపైన దాదాపు 4 సార్లు 5 సార్ల సోషల్ మీడియా వేదిక ద్వారా అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దానికి అనుగుణంగా మండల తహసీల్దార్ గారు స్పందిస్తూ నార్త్ ట్యాంక్ జోన్ డివిజన్ వాళ్ళకు కూడా వాళ్ళు లెటర్ పెట్టడము, వాళ్ళు కూడా ప్రాథమిక విచారణ అంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి ప్రాథమిక విచారణలో తేల్చిన విషయం ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ బఫర్ జోన్లో వస్తుందని కూడా వాళ్ళు చెప్పారు. నిన్ననే నార్త్ ట్యాంక్ జోన్ వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు తహసీల్దార్ గారికి. అయితే ఈ కన్స్ట్రక్షన్ యొక్క వెనుక ఎవరున్నారు, అసలు ఏ శక్తులు ఈ యొక్క అక్రమ కట్టడాలు కట్టిస్తున్నాయి? మరి ఆ శక్తులకు జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఈసీనగర్లో అండ్ కాప్రాలో కూడా, ఈసీనగర్లో అయితే బిల్డింగ్ సీజ్ చేస్తారు, అక్రమ బిల్డింగ్ అని సీజ్ చేస్తారు. తర్వాత సీజ్ చేసినప్పుడు బిల్డింగ్ యొక్క స్థితిగతులు ఏంటిది, ఇప్పుడున్న స్థితిగతులు ఏంటిది? అధికారులు ఏం చేస్తున్నారు? రెండోసారి సీజ్ చేస్తున్నారు. మరి మీరు సీజ్ చేసినప్పుడు అందులో వర్క్ నడుస్తుందా లేదా? తిరిగి వర్క్ చేసినప్పుడు మీరు దానిపైన ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళపైన మీరు ఎఫ్ఐఆర్ అనేది రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్